రాకతో నీ దీపం కూడా చప్పున ఆరిపోయింది చిన్నమ్మ దేవి. ఏ చిన్నమ్మ దేవి? చిన్నమ్మదేవి, నీ భక్తులతో రక్తాభిషేకం అయిపోయింది. ఇక నీ వంతు. నిన్ను చెట్టు కింద నీ గుడిని కాల్చి బూడిద చేస్తాను. చిన్నమ్మదేవి, నువ్వు దేవతవైతే నీ దగ్గర మహిముంటే చూపించుకో. ఇక్కడ అగ్గిపొల్ల వేస్తే నీ దగ్గరకొచ్చి నిన్ను దహించి వేస్తుంటే నీకు మహిమలుంటే, నువ్వే దేవతవైతే నిన్ను నువ్వు కాపాడుకో, 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 కాపాడుకో. చిన్నమ్మదేవి, నీలో మహత్యం ఉంది. అందుకే 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 నిన్ను వలిచింది చిన్నమ్మదేవి. ఏ చిన్నమ్మదేవి, అగ్ని నుండి కాపాడుకున్నావు, కానీ ఇప్పుడు నేను నిన్ను ఏం చేయబోతున్నానో చూడు. నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేదు. కృష్ణవేణి,
చెప్పక్క. కృష్ణవేణి, అక్క ఏంటక్క ఇది? లేక్క, నన్ను క్షమించు కృష్ణవేణి, నన్ను క్షమించు. అయ్యో ఏంటిది చిన్నపిల్లలా? నిన్ను చెంపదెబ్బ కొట్టాను కృష్ణవేణి, నన్ను క్షమించు కృష్ణవేణి, నన్ను క్షమించు. అక్క చెల్లెల మధ్య క్షమాపణలుండవు. లేదు కృష్ణవేణి, నువ్వు నన్ను క్షమించనని చెప్పేదాకా నేను లేవను. చెల్లెల్ని కొట్టే హక్కు అక్కకుంటుంది. ముందు నువ్వు లే. నువ్వు నన్ను క్షమించనని చెప్తేనే నేను లేస్తాను. సరే క్షమించాను, లే లేక. కృష్ణవేణి, ఏంటక్క? అక్క అక్క ఏంటక్క ఇది? ఊరుకో. కృష్ణవేణి, సరే ఇప్పుడు చెప్పు. నేనేం చెప్పను, అంతా నువ్వే చూసుకోవాలి. ఏంటి చూసుకునేది? అదే నా ప్రేమ గురించి. నీ ప్రేమ గురించా? అది ఎవరితో? ఆనంద్ అంజలిల ప్రేమ గురించి. ఆనందా? ఓ, ఆనంద్ ఎవరబ్బా? ఆ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నానే. మీ మరిది గారు. మా మరిది గారా? ఓ, ఆయన ఎవరు? పేరుండాలి కదా. అదే అరవింద్. అమ్మయ్యా, అమ్మా తల్లి, ఇప్పుడు మా అక్క లైన్లోకి వచ్చింది. అక్క, నేను ఆ రోజు చెప్పాను, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని. నీ ప్రేమని నేను గెలిపిస్తానక్క. నాన్న కళ్యాణ్తో నా పెళ్లి ఫిక్స్ చేశారు. పైగా నువ్వే ప్రపోజల్ పెట్టావు, దాన్ని నాటకం అంటున్నావు. ఇప్పుడేం చేస్తావు? నా పెళ్లి ఎలా చేస్తావు కృష్ణవేణి? అరవింద్తో నీ పెళ్లి నేను చేస్తానక్క. మరి అంజలి? అంజలి ఎవరో, తను ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకన్నీ తెలుసక్క. అంజలి అసలు నన్ను మోసం చేసి అరవింద్ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కృష్ణవేణి? అవన్నీ పెద్ద చిక్కుముళ్ళక్క. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వస్తున్నాను. నాన్న భయం నుంచి నిన్ను బయటకు తీసుకురావాలనుకున్నాను. బామ్మతో నీ ప్రేమ గురించి చెప్పి తన సపోర్ట్తో ఈరోజు నిన్ను మార్చుకున్నానక్క. కృష్ణవేణి, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అక్క, నీ ప్రేమ నీకు దక్కాలి. అరవింద్ నీ లవర్ అని నువ్వు బయటపడిన రోజే ఈ కృష్ణవేణి గెలుపు డిసైడ్ అయిపోయింది. మరి కళ్యాణ్ ఎక్కడున్నాడు? నీతో మాట్లాడా? కళ్యాణ్ ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. తను నాన్నకిచ్చిన మాట ప్రకారం పెళ్లి టైంకి వచ్చేస్తాడక్క. ఇదంతా పెళ్లి నాటకమని కళ్యాణ్తో చెప్పావా కృష్ణవేణి? కళ్యాణ్కి అన్నీ తెలుసు. తనని నేను ప్రిపేర్ చేశాను. అంజలి దొంగ ప్రేమ కథకు ముగింపొచ్చిందక్కా. కృష్ణవేణి, మరి అరవింద్కు నేనే అంజలిని అన్న నిజం తెలిసిందా? నిజం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇప్పుడు నేను వెళ్లి అరవింద్తో అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాను, సరేనా? కృష్ణవేణి, ఇన్ని రోజులు నా ప్రేమ గురించి నిజం తెలిసి కూడా అది బయటకు చెప్పలేక నీలో నువ్వు ఎంత స్ట్రగుల్ అయి ఉంటావో తలుచుకుంటుంటేనే బాధగా ఉంది కృష్ణవేణి.
నిజం చెప్పలేక నేను నిజం చెప్పనివ్వకుండా ఒట్టేసి నీ చేతులు కట్టేశాను కృష్ణవేణి. అక్కను తోడికోడలుగా చేసుకోవాలని ఆశపడ్డ నీ గొప్ప మనసును అర్థం చేసుకోలేకపోయాను కృష్ణవేణి. అక్క, కళ్ళలో నుంచి వచ్చే కన్నీళ్లు అందరికీ కనిపిస్తాయి, కానీ గుండెల్లో దాగిన బాధ ఎవ్వరికీ తెలీదు. అందుకే కావలసిన వాళ్ళ దగ్గరే ఏడుస్తారు, అందరి ముందు నవ్వులతో తమ బాధని దాచేస్తారక్క. మనిద్దరిది అలాంటి పరిస్థితే. ఇద్దరం ఆ బాధని భరించాం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ ప్రేమను చంపుకున్నావో నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ ప్రేమను నేను బ్రతికించాలనుకుంటున్నాను. ఏమైతేనే నువ్వు మనసు మార్చుకుని చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో నేను మాటల్లో చెప్పలేను. మా అక్క నాకు తోడికోడలు కాబోతుంది. 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 నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా. నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా. నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పని లేదు కదా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా. పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా.
అరవింద్ ఏమైంది? వదినా, ఒకసారి నా ప్రేమ నన్ను మోసం చేసింది. ఇప్పుడు అసలు ప్రేమనే గుర్తించలేక నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఫోన్ చేసావా? అంజలికి ఫోన్ చేశాను, అలివేణికి ఫోన్ చేశాను వదినా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? హాయ్ అంజలి. అరవింద్, నీకో విషయం చెప్పాలి. ఏంటి అంజలి? ఈ నంబర్ నాది. అవును, నీదే కదా అంజలి, అందుకే ఫోన్ చేస్తున్నాను. నేను అంజలిని కాదు, అలివేణిని. ఏయ్ అంజలి, ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నావు? ఈ వాయిస్ అంజలిది. ఈ అంజలినే నేను ప్రేమించాను, కన్ఫ్యూజ్ చేయకు. అయ్యో అరవింద్, ప్లీజ్, నేను అలివేణినంటే నమ్మవేంటి? అరవింద్, యాక్చువల్గా నిజం నాకు తెలుసు, కానీ అరవింద్, 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 నేనే మరచిన పాటే నువ్వై పాడేవు కాపాడేవు వెలకే దొరకని కోవెల నువ్వై వలచేవు నన్ను గెలిచేవు నా ఊహ నువ్వు నా ఉనికి నువ్వు నా ఊపిరి పేరు నువ్వు నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా ప్రాణమా అరవింద్, అరవింద్, వదిన, నీ ప్రేమని నువ్వే కనుక్కోవాలి అరవింద్ అన్నప్పుడే నిజమేంటో నీకు తెలుసని నాకు అర్థమైపోయింది వదిన. అలివేణి నాతో మాట్లాడినప్పుడు ఆ వాయిస్ అంజలిదే అని గుర్తుపట్టాను వదిన. అలివేణి స్థానంలో అంజలిగా వచ్చిన తన వాయిస్ కూడా విన్నాను. ఆ అంజలి వాయిస్ నా లవర్ వాయిస్ కాదు వదిన. నా ప్రేమకు సాక్ష్యం నా అంజలి ఫోన్ వాయిస్. అంజలి వాయిస్ నాలో ప్రేమను పుట్టించింది. నా ఫోన్ లవర్ నా సొంతమైందన్న ధ్యాసలో తన వాయిస్ గురించి నేను పట్టించుకోలేదు. చాలా షేమ్గా ఉంది వదిన, షేమ్గా ఉంది. ఛీ! బట్ మీకు నిజం తెలిసినా ఎందుకు చెప్పలేదు వదిన? ఈ మరిది తన నిజమైన ప్రేమను పోగొట్టుకుంటాడని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు వదిన? పరిస్థితులు నన్ను మాట్లాడనివ్వలేదు అరవింద్. నిజం చెప్పలేని నిస్సహాయిత నా నోరు నొక్కేసింది అరవింద్.
అలివేణి నీ ఫోన్ లవర్ అని నాకు తెలుసు. ఆ విషయం నీకు గాని అటు మా అక్కకు గాని చెప్పలేదు అరవింద్. ఎందుకంటే మా అక్క పల్లెటూరు అమ్మాయి. నా పెళ్లి రిసెప్షన్ రోజు అలివేణిని పెళ్లి చేసుకోమని మేడం నీకు ప్రపోజల్ పెడితే తను నీకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశావు. హలో, ఎవరు? అయ్యో అరవింద్, నేను అంజలిని. ఎవరు? అంజలినా? అవును అరవింద్, నేనే. ఏ, అలివేణి కదా మాట్లాడేది? అలివేణి కాదు, అంజలిని. నువ్వు అంజలివి కాదు. నీ వాయిస్ అంజలిలా లేదేంటి? ష్